ఉన్నాయని చెప్పి పేపర్లో అది వచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత ఇంకో నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ అలాగా పని ఆపలేదని తెలిసింది. వెంటనే మేము దాని మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఇచ్చి మీకు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి పని ఆపుతాం. ఆపి లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి మేము కోర్టు వారి అనుమతి మేరకు మేము చర్యలు తీసుకుంటాం. మా దృష్టికి మూడు బిల్డింగ్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఒకటి స్టేటస్ కో ఉంది. ఆ స్టేటస్ కోకి మేము రిమార్క్స్ సబ్మిట్ చేయడం అయింది హైకోర్టులో. అది ఆ తీర్పు మేరకు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోర్టు గవర్నమెంట్ ల్యాండ్. పట్టించుకుని నోటీసులు ఇచ్చాం కదండి. 2 నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకనే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పెడతాం. పోలీస్ కంప్లైంట్ పెట్టి లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు అనుమతితో మీద చర్యలు తీసుకుంటాం. నా పేరు షేక్ అహ్మద్ వల్ అండి. నా ఆచంటవేవరం పంచాయతీ కార్యదర్శిని. ఇక్కడ ఆచంటవేవరం గ్రామంలో మెయిన్ రోడ్డు మీద అక్రమ కట్టడాలు చేస్తున్నారని చెప్పి పంచాయతీ దృష్టికి రాగానే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత వారు పనిని ఆపి మళ్ళీ తిరిగి పని ప్రారంభిస్తున్నారని చెప్పి తెలియవచ్చింది. ఇప్పుడు దానిపై వారు ఆపట్లేదని చెప్పి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. లేదండి, వారికి తరచుగా చెప్పడం జరుగుతుందండి. జరుగుతున్న రాత్రి వేళల్లోని అక్కడ పనులు చేస్తున్నారు. ఇప్పుడు దానిపై పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన వెంటనే ఆపుతున్నారండి. మనం చెప్పిన వెంటనే ఆపుతున్నారు. మళ్ళీ మనం లేని టైంలో చూసి నిర్మాణాలు చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు పోలీసు వారిని ఇచ్చేయడం జరుగుతుంది. పర్మిషన్లు లేవండి. పంచాయతీ తరఫున పర్మిషన్లు అయ్యి పంచాయతీ చెరువు ఇది